ఆల్రెడీ ప్రెస్‌లో వస్తా ఉంది గానీ, నాకెందుకో చాలా సీరియస్‌గానే దీన్ని ఫీల్ అవ్వాల్సిన ఏర్పడతా ఉంది. కొంతమంది క్యాజువల్‌గా తీసుకుంటున్నారు. అది పరకామణి జరిగినటువంటి చోరీ. అది కోట్లాది భక్తులు తలనీలాలతో సహా దేవుడి భక్తి కోసం డొనేట్ చేస్తారు. కొంతమంది పేదవాళ్ళు వస్తారు. వాళ్ళు తలనీలాలు వదులుకొని చెవులు, కమ్మలు, ముక్కులు ఎదుట అంతా తీసేసి దాన్ని చేసేస్తారు. అంటే నిలువు దోపిడీ అన్నట్టుగా అదొక భక్తికరంగా వెంట్రుకలతో పాటు చిన్న ముక్కు పళ్ళు, కమ్మలు, చైన్స్ ఏది ఉంటే అది వేసేస్తారు. అంత భక్తిభావాలతో డెడికేట్ అయినటువంటి వెంట్రుకలు కూడా చాలా కాస్ట్లీ. మీరు లెక్కలు తీయండి, సంవత్సరానికి ఒకసారి వేలం వేస్తారు. కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి ఆ వెంట్రుకల వ్యాపారం కూడా. అది చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. అలాంటి భక్తులు కోట్లాది మంది కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఆ నిధిని దొంగిలించేటువంటి పని మొదలుపెట్టారు. పరకామణి అంటే లెక్కలు పెట్టుకుని చూసుకునేది. దాని నుంచి కోట్లాది రూపాయలు తీసుకెళ్ళాలని చెప్పేసి బయటపడతా ఉంది. అతని పేరు రవికుమార్. అంటే దాదాపు 30 ఏళ్ళుగా దానిలో పనిచేస్తున్నాడు. రోజుకు అంత బంగారమో లేదంటే విదేశీ కరెన్సీ తీసుకెళ్తే సరిపోతుంది. ఆ చివరికి ఒక సిఐ, అతని పేరు సతీష్ కుమార్ రెడ్డి దాన్ని పట్టుకొని కేసు పెట్టాడు, ఎఫ్ఐఆర్ రాసేసాడు. ఎప్పటి నుంచి జరుగుతుంది 30 ఏళ్ళుగా, అప్పుడు పట్టుకున్నాడు. అతన్ని తీసుకెళ్ళి పట్టుకున్నారు కాబట్టి, ఎఫ్ఐఆర్ చేశాడు కాబట్టి ఏం చేశారు, మొత్తాన్ని తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి రైల్వేస్ అక్కడ పడేశారు. తెలిసిన తర్వాత ఏం చేశారు, దాన్ని అప్పుడున్నటువంటి ఈఓ ధర్మారెడ్డి, తర్వాత చైర్మన్, మెంబర్, ఎమ్మెల్యే మెంబర్ కరుణాకర్ రెడ్డి, వీళ్ళంతా కలిసి రాజీ చేశారు. ఇది బొట్టుపల్లి పంచాయతీ. ఇదేమన్నా దేవుడు సొమ్ముని అపహరించిన వాడిని పట్టుకొని రాజీ చేసి, నువ్వు ఇంత దొంగలించావు కాబట్టి ఇంత సుమారుగా దాదాపు 14 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని తిరిగి టీటీడీకి ఇవ్వమని చెప్పి మేము రికవరీ చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. సిగ్గుండాలి కొంచెం అన్నా. రికవరీ చేసినామని చెప్పుకునేవాడు ఎవరో తెలియదు, కానీ అతను నిజంగానే ఉరిదీయాల. రికవర్ చేయడం ఏంటి? దేవుడు సొమ్మును దొంగిలించామని పట్టుకొని కేసు పెట్టి అది చేయకుండా రికవరీ చేసుకుని కేసు విముక్తి చేసి పట్టుకొని సీఎని తీసి ట్రాన్స్ఫర్ చేసి పారేస్తే ఇంతకన్నా మీకు ఘోరం ఏముంది? అంటే దేవుడికి లంచం ఇచ్చారా? 14 కోట్ల రూపాయలు వాడి దగ్గర దేవుడికి లంచం ఇచ్చారా? అంటే లంచాలు తీసుకుంటారు దేవుడు కూడా. ఇది చాలా ఘోరమైన విషయం. అది ఎప్పుడు బయటపడింది? అదే టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఏమైండేది కదేమో. వైసీపీ గవర్నమెంట్, ఇది జరిగింది వైసీపీ గవర్నమెంట్లో జరిగింది. కోర్టుకు పోయింది, జ్యుడిషియరీ పట్టుకుంది. మీరు రాజకీయానికి మీరెవరే, మీకేం హక్కులు ఉంది అని చెప్పని కోర్టు పట్టుకోవడం వల్ల బయటపడింది. లేకపోతే బయటపడేది కాదు. ఆ విధంగా న్యాయస్థానానికి అభినందన తెలియజేయాలి. అది నష్టానికి నడవకూడదు. దీనికి సీరియస్ పనిష్మెంట్ లేకుండా రాజీ మార్గంగా బట్టిపోలు పంచాయతీ చేయడం మొదలు పెడితే దేవస్థానం యొక్క ప్రతిష్ట పోతుంది. పైపెచ్చు దానిలో పాల్గొన్నాడు ఎవరైనా కానీ, పెద్దవాళ్ళనే కానీ, వాళ్ళ మీద తీవ్ర క్రిమినల్ చర్యలు తీసుకుని కోరుతున్నారు. ముఖ్యంగా రికవరీ చేసామని ఎవరు చెప్పాడు, ఎవరు నాకు పేరు తెలియదు, ప్రకటన వచ్చిందట. ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు, ఆనట్ ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు. నేను రికవర్ చేస్తానని చెప్పినటువంటి గర్వంగా చెప్పిన అతను వ్యక్తులు ఉన్నాయి. అతను నెంబర్ 1 క్రిమినల్. దాని మీద యాక్షన్ తీసుకోవడం ఒకటి. ఇప్పుడు ఏమైంది, కోర్టులో వచ్చేకాడికి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ పెట్టాడు, అతన్ని పిలిచారు, సిట్ విచారణ చేసింది. ఇప్పుడు అతను బతికుంటే ముద్దాయిలు అవుతారు వీళ్ళు. అతను నాటకంగా చంపేశారు. ఎవరు చంపారో తెలియదు, ఎట్లా తెలియదు, మొత్తం చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు కేసుకి ఆధారాలు పోయినాయి. అంటే ఇది ఎక్కడ నమూనా? ఇది అమిత్ షా రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక హత్యా నేరం కేసులో ఇరుక్కున్నాడు. అప్పుడు హైకోర్టు అతని రాష్ట్ర బహిష్కరణ చేస్తూ విచారణకు ఆదేశించింది. విచారణకు ఆదేశిస్తే సిబిఐ డైరెక్టర్ లోయా
జస్టిస్ లోయా, అతన్ని ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఈ లోపల ఏమైంది, ఆ కేసు సంబంధించిన సాక్షులు చంపబడ్డారు. డిఫెన్స్ చేసే లాయర్ని చంపబడ్డారు, అధికారుల్ని చంపబడ్డారు. జస్టిస్ లోయా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలా, అతన్ని కూడా చంపేశారు. అంటే దాదాపు 12 మందిని చంపితే తప్ప అమిత్ షా గారు నిర్దోషిగా ప్రకటించబడలేదు. అది సిస్టమ్, అది ఫ్యాక్ట్. అప్పటిదాకా ఆయన ముద్దాయే. ఇప్పుడు సాక్షి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి పోయింది. అదే తరహాలోనే ఈ పరకామణి దొంగలు కూడా చేసిన వాళ్ళు అట్లాంటివి చేస్తున్నారు. సిఐ గారిని బతుకుంటే మొత్తం బయటకు వస్తుంది కాబట్టి అతను ఫినిష్ చేద్దాం అనుకున్నారు. అమిత్ షా ఆదర్శంగా తీసుకున్నారు, వీళ్ళు చంపేశారు. కాబట్టి ఇప్పుడు పరకామణిలో జరిగేటువంటి దొంగతనమే కాకుండా, భక్తులను మోసం చేసేటువంటి తీవ్రమైన తప్పిదమే కాకుండా అతను చంపబడ్డాడే, దీనికి మూల కారణం ఈ కేసుల్లో ఉన్నటువంటి ప్రముఖులే. వీళ్ళకి సంబంధించి కాకుండా ఇంకెవరికి ఉంటుంది అని ట్రయల్ వేశారు. అతను పడిపోతే ఎంత దూరంలో పడిపోతాడు, విసిరేస్తే ఎంత దూరంలో పడిపోతాడు చెప్పేసి ట్రయల్స్ వేశారు. నేను కూడా చూసా వీడియోస్. అంత వేయాల్సిన పనిలే. అతను స్ట్రాంగ్ పర్సన్, అతను పోయి దూకేస్తాడా, పడిపోతాడా? కాబట్టి ఇవన్నీ ప్లాన్ ప్రకారం హతమార్చడం, దాన్ని సూసైడ్గా చేయడం, ఇది ఒకటి. సూసైడ్ ఎవరు ప్రకటించారు? మళ్ళీ నేను విన్నది ఏంటంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఒక ప్రముఖ మాజీ ఎమ్మెల్యే చెప్పినట్టు వింటున్నాను నేను. ఆయనకని తెలిసింది అది. కాబట్టి ఇది పెద్ద సీరియస్ ఎలిగేషన్స్ ఇవి. ఒకటి, దేవుణ్ణి మోసం చేయడం. 2, ఆర్థికపరమైన నేరాలు. 3, హత్యా నేరం. ఈ 3 పరకామణి కేసులో తీవ్రమైంది. ఎందుకు తీవ్రమైంది? ప్రపంచవ్యాప్తంగా దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దీనికి అంకితమై పనిచేస్తున్నారు. ఈ టీటీడీలో దాదాపుగా 24,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సంవత్సరానికి దాదాపు 1,200 కోట్ల నుంచి 2,000 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. దీని నుంచి అనేక విద్యా సంస్థలు, హాస్పిటల్స్, రోడ్లు, సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి సంస్థ అబాస్పాలు చేయడానికి దొంగతనం, తర్వాత హత్యా నేరం చుట్టూ వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరుగుతూ ఉంది. అంటే భక్తులు చెప్పచ్చు, సార్ ఇదందుకే కారణం వెంకటేశ్వర స్వామి సార్, మాకేం సంబంధం లే, ఆయన నమ్ముకున్నాం మేము, ఆయన ఏమైనా చేయించారో చెప్తారేమో రేపు కోర్టులో కూడా. అంటే వెంకటేశ్వర స్వామి ముద్దాయి అవుతాడు. అంటే వెంకటేశ్వర స్వామిని కూడా ముద్దాయిగా చేర్చి ఆయన రప్పిస్తారు కోర్టుకి. ఇదంతా వింతగా ఉంది. దీన్ని సీరియస్గానే మేము పరిగణిస్తున్నాం. ఎంత పెద్దవాళ్ళని సరే తగిన చర్య తీసుకోవాల్సింది. వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాను. వీ డిమాండ్ దట్. కోర్టులో ఉన్నప్పుడు నేను గమకం పేరు చెప్తాను సార్, కోర్టులో ఉంది. తర్వాత దీనికి ఆనాడు చైర్మన్గా ఉన్నాడు, ఎమ్మెల్యే మెంబర్గా ఉన్నాడు, ఈవో ధర్మారెడ్డి ఉన్నాడు. వీళ్ళ ముగ్గురికి సంబంధం లేకుండా ఏం జరగదు. చాలామంది ఏమంటారంటే బోర్డు తీర్మానం చేస్తండి, నన్నేం చేయమంటా అని చెప్పేసి ధర్మారెడ్డి చెప్పాడట. బోర్డు తీర్మానం చేస్తండి, మీ నామినేటెడ్ సభ్యులు ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ సభ్యులు. కానీ ఈఓ, చైర్మన్, లోకల్ ఎమ్మెల్యే ముగ్గురు ఏం తీర్మానం పెడితే ఆ తీర్మానం పాస్ అయిపోతుంది. ఇప్పుడు కాదనలేడు, ఎందుకంటే నమ్మకం కదా. వాళ్ళందరూ నామినేటెడ్ పర్సన్స్ అపోజ్ చేయగలరా? కాబట్టి వాళ్ళు అపోజ్ చేయరు. దానికి ఈఓ ఏమంటున్నాడు ధర్మారెడ్డి, బోర్డు తీర్మానం అమలు చేశానంటున్నాడు. అంటే బోర్డు తీర్మానం అమలు చేస్తే దానికి ఇంప్లిమెంటేషన్ చూడవా? కల్తీ నెయ్యి ఉంది, కల్తీ నెయ్యి బోర్డు తీర్మానం అంటాడు. ఆ కల్తీ నెయ్యి చూడవా, పర్సనల్గా అటాచ్ చేయవా? ఈ దొంగతనం ఉంది, పర్సనల్గా ఆలోచించరా? ఈవో అంటే ఏంటి, ఉత్సవ విగ్రహమా? బోర్డు ఏం చెప్తే చేసి కూర్చోడానికి ఉత్సవ విగ్రహమా? వచ్చేవాళ్ళు స్వాగతం పలికి పోయేవాళ్ళు సెండ్ ఆఫ్ చేయడం ఉత్సవ విగ్రహమా? అలాగ ఉండాలా? ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ దానికి అపాయింట్ చేస్తున్నారు? ఏ తీర్మానం అయినా క్రియేటివ్గా ఆలోచించి తనిఖీ చేసేవాడే ఈవో ఉండాలి తప్పితే ఊరికే గంగరెద్దులాగా నేను తలూపానంటే అంతగాని ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు పెట్టాలా? మామూలు అధికారులు పెట్టుకోవచ్చా? కాబట్టి ధర్మారెడ్డి మెయిన్ కల్ప్రిట్. ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన నామినేటెడ్ కాదు, బాధ్యత కలిగిన వాడు. చైర్మన్ 5 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతాడు, ఎమ్మెల్యే 5 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతాడు. కానీ ఈవో ఐఏఎస్ క్యాడర్, ఆయన రిటైర్డ్ అయ్యేంతవరకు బాధ్యతలో ఉంటాడు ఎక్కడో ఒక చోట. నెంబర్ 1 కల్ప్రిట్ ముద్దాయి ఉంటే ధర్మారెడ్డి తప్ప ఇంకోటి కాదని చెప్పేసి నేను చెప్పగలను.